సికింద్రాబాద్ రైల్వే నిలయం వద్ద బీఆర్ మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మరి ఏ మేరకు పనులు పూర్తయినాయి, ఎప్పటి నుండి మరి పనులు ప్రారంభం జరుగుతాయని కలవాలని జీఎం గారిని కలుసుకోవడం జరిగింది. మరి జీఎం గారికి మేము ఒక 2 పాయింట్ల మీద రిప్రజెంటేషన్ ఇచ్చాము. మరి దీనివల్ల ఆ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు మరి సిటీని ఆనుకొని ఉన్న అయోధ్యపురంలో ల్యాండ్ అక్వైర్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉండే. మరి గతంలో నేను శాసనసభ్యునిగా ఈ అయోధ్యపురం గ్రామస్తుల్ని కూర్చోబెట్టి మరి ఎండోమెంట్లో వీరు వ్యవసాయం అనేక సంవత్సరాల నుండి చేసుకుంటున్నారు. మరి ఎండోమెంట్కు డబ్బులు డిపాజిట్ చేసి రైతాంగానికి కొంత సహాయపడి మరి కోచ్ ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆ రోజు మనం మాట ఇచ్చాం. కాబట్టి దానికి అనుకూలంగా వారికి ఉపాధి అవకాశం కల్పించాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. 80% లాతూర్లో ఏ విధంగా మరి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారో ఆ విధంగా ఇక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని కోరుకోవడం జరిగింది. మరి గతంలో వరంగల్ పార్లమెంటు సభ్యులుగా అనేక సందర్భంలో కోచ్ ఫ్యాక్టరీ కోసం వారు పోరాటం, వారు పార్లమెంట్లో మాట్లాడడం, అనేక సందర్భాలు మరి రైలు నిలయం ముందు కూడా ధర్నాలు చేయడం, మరి అలాంటి పరిస్థితి ఏ మేరకు వచ్చిందని మరి వినోద్ గారి నేతృత్వంలో మేము ఈరోజు కలవడం జరిగింది. మరి గతంలో మరి కాజీపేట డివిజన్ కూడా డిమాండ్ ఉంది, దాన్ని డివిజన్ కూడా చేయాలని జీఎం గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అనే డిమాండ్ దాదాపు ఒక 40-45 సంవత్సరాల నుండి ఉన్నటువంటి డిమాండ్ ఇది. గత 10-15 సంవత్సరాల నుండి అక్కడ వేగన్ రిపేర్ యూనిట్ పెడతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయడము, మరి దాన్ని అనుసరించి భూసేకరణ చేయాలన్నప్పుడు చాలా సమస్యలు వచ్చినాయి. ఆ భూమి అక్కడ ఉన్నటువంటి అయోధ్యపురంలో ఉన్నటువంటి భూమి దేవాలయానికి సంబంధించిన భూములు. మరి ఆ భూముల్లో రైతులు పంటలు పండిస్తున్నారు చాలా సంవత్సరాల నుండి, వాళ్ళ పూర్వీకులు కూడా స్వాధీనంలో ఉన్నటువంటి భూములు. పెద్ద సమస్య వచ్చింది. ఎట్టికేలకు మరి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, రమేష్ గారు శాసనసభ్యులు, వినయ్ భాస్కర్ కాజీపేటలో మరి హన్మకొండ శాసనసభ్యులు, వీళ్ళందరూ తీవ్రమైనటువంటి ప్రయత్నాల వల్ల మరి రైతుల్ని ఒప్పించి వాళ్ళకి హామీ ఇచ్చి మరి తక్కువ పైసలు తీసుకున్నప్పటికీ కూడా మరి దేవాలయ డిపార్ట్మెంట్కి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి డబ్బులు డిపాజిట్ చేసి 33 కోట్ల రూపాయలు రైతులకు చాలా తక్కువ డబ్బులు రావడం జరిగింది. ఆ రోజు మరి ఏమి హామీ ఇచ్చినామంటే మరి ఇక్కడ వచ్చే ఉద్యోగాలు కొంతమందికి పిల్లలకు వస్తాయని చెప్పి కూడా మరి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఆ యూనిట్ అదృష్టవశాత్తు వేగన్ రిపేర్ యూనిట్ ఈరోజు ఒక కోచ్ ఫ్యాక్టరీగా మారైంది. ఈరోజు చాలా సంతోషం. జీఎం గారు కూడా చెప్తున్నారు, మీరు ఏం మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు యూనిట్లో, మాకు కొంచెం స్పష్టత ఇవ్వండి, అంత కన్ఫ్యూజన్ ఉన్నది. వేగన్ రిపేర్ యూనిట్ అని కొంతమంది ఇదని కోచెస్ను ఇక్కడనే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామని చెప్పారు. అంటే మన రైల్వే కోచెస్ మేము కోచెస్ తయారు చేస్తామని చెప్పారు. చాలా సంతోషం. రానున్న రోజుల్లో కూడా ఇంకా అది విస్తృతంగా డెవలప్ అయితే ఫుల్ వందే భారత్ రైల్వే కోచెస్ కూడా మరి మ్యానుఫ్యాక్చర్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి స్థానికులకి ఆడ అవకాశాలు ఇవ్వాలి, ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పినాం. మరి లాతూర్ మహారాష్ట్ర లోపల మరి అక్కడ ఇలాంటి యూనిట్కి ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మరి అక్కడ స్థానికులకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చినట్టున్నారు. అయితే ఎట్లా ఇచ్చారు ఏంది అనేది మేము తెలుసుకుంటామని చెప్పి అలా జీఎం గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. తెలుసుకోమని చెప్పాము. మరి అక్కడ కాంట్రాక్ట్ బేసిస్లో ఇవ్వడం జరిగిందని కొంతమంది భావిస్తున్నారు. రైల్వే శాఖ ఇప్పుడు నడపడం లేదు. ఆ యూనిట్ మేము ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాము, వాళ్ళతోని మరి అక్కడ లోకల్ వాళ్ళకి ఇచ్చామని చెప్పి ఒక ఏదైనప్పుడు కూడా మీరు స్పష్టమైనటువంటి ఇచ్చిండ్రు. మాకు ఇంకా మిగతా సమస్యలు కూడా రైల్వే ఓవర్ బ్రిడ్జ్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావాలని చెప్పి కూడా అడగడం జరిగింది. ఈ మిగతా సమస్యలన్నీ కూడా మరి దృష్టికి తీసుకొచ్చాము. వాళ్ళన్నీ కూడా హామీ ఇవ్వడం జరిగింది.
రమేష్ గారు మరి చాలా కాలం నుండి పెండింగ్ ఉంది అక్కడ కాజీపేట్ రైల్వే డివిజన్. నేను హన్మకొండ ఎంపీ ఉన్నప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. అది కూడా కావాలంటే అది కూడా రైల్వే బోర్డు సిఫారసు చేయడం జరిగింది. మరి వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళ ఆలోచన అది అని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా మేము టీఆర్ఎస్ తరఫున నాడు నేడు కూడా కాజీపేటలో మరి అభివృద్ధి జరగాలి, అక్కడ కోచ్ ఫ్యాక్టరీ కావాలని చెప్పి నేను చిన్నతనం విద్యార్థి రాజకీయాల నుండి కూడా మరి అక్కడ వరంగల్ ప్రజలు అన్ని రాజకీయ పార్టీల ప్రజలు కూడా పోరాటాలు చేశారు. కాబట్టి సంతోషం ఏంటంటే మరి ఒక యూనిట్ అయితే వచ్చింది, రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. మొదలు వేగన్ రిపేర్ షాప్ అన్నాం కాదు, ఇప్పుడు రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అది. కాబట్టి ఇప్పుడు మేము కోచెస్ అయితే, రేపు వందే భారత్ కోచెస్ అయితే, ఇంకా విస్తృతంగా కూడా కాజీపేటలో అది మంచి అభివృద్ధి జరిగేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం మాత్రం ఆ భూ నిర్వాసితుల తరఫున మేము ఈరోజు వచ్చి కోరడం జరిగింది. అతి త్వరలో మళ్ళీ ఒకసారి వచ్చి కూడా లాతూర్లో ఏ విధంగా తెచ్చిందనేది ఒక స్పష్టత వచ్చిన తర్వాత వీళ్ళకు కూడా ఆ విధంగా వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం.